బిగ్ బాస్ సీజన్ 9. హలో సిక్కోలు, బిగ్ బాస్ రివ్యూస్ సీజన్ 9. ఈరోజు మనకి మాస్క్ మ్యాన్కి మన సుమన్కి చిన్న డిస్కషన్ జరిగింది. ఆ మధ్యలో సంజన గారు చిన్న ఇన్వాల్వ్మెంట్ అయ్యారులే. అది మ్యాటర్ కాదు. సంజన గారు అసలు తనకి గేమే బాగలేదు. నాకు తెలిసి ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతారు సంజన గారు. అన్న సుమన్ అన్న, ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మేము చిన్నప్పుడు జయ మూవీలో అన్ని మూవీలో మిమ్మల్ని చూసాము. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ మీరు పెద్ద యాక్టర్ కూడా మా చైల్డ్ ఏజ్లో. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లో మీరు ఏమైంది ఇండస్ట్రీ విషయం కోసం మాకు తెలియదు. సెకండ్ థింగ్ ఏమంటే, సుమన్ అన్న అసలు మాస్క్ మ్యాన్ ఏమన్నాడని మిమ్మల్ని ఫస్ట్ 1-2 డేస్లో మీరు అసలు అక్కడ ఉన్నారు కూడా మాకు కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అంటేనే బయటికి కొంచెం అంటే ఎలా అంటే మేము ఉన్నాము అని కొంచెం సౌండ్ లాగా చేయాలి. మీరు అసలు ఏం చేయట్లేదు. సెకండ్ థింగ్, మీరు అసలు ఎక్కడ ఉన్నారు కూడా నాకు కూడా అసలు నేను బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాను. అసలు మీరు ఆ సీజన్ 9లో మీరు ఎక్కడ ఉన్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడొక్కడో మూలలో ఉంటున్నారు. అసలు ఎవరితో కలలేదు, చేయలేదు. ఫస్ట్ 2 డేస్ మీరు అలానే ఉన్నారు. మాస్క్ మ్యాన్ మిమ్మల్ని ఆ విధంగా క్వశ్చన్ చేశారు, కానీ దాన్ని ఇంకో విధంగా కాదు కదా. అసలు యాక్చువల్లీ మాస్క్ మ్యాన్ చెప్పింది 100% రైట్. ఫస్ట్ 1-2 డేస్లో మీరు ఎక్కడ ఉన్నారు కూడా ఎవరికి చూడలేదు. అసలు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి కనిపించలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మాస్క్ మ్యాన్ ఏమన్నాడు అన్న, మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ 1-2 డేస్లో మీరు ఎవరితో కూడా మింగిల్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అక్కడ ఉన్నారు కూడా తెలియట్లేదు. బిగ్ బాస్ అనేది మనం వచ్చిన తర్వాత అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఒక టీమ్ లాగా ఇచ్చేసుకోవాలని అని చెప్తున్నాడు మాస్క్ మ్యాన్. మీరు అసలు అది లేదు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అసలు అన్న, ఇలా మీరు ఎంత ఇన్నోసెంట్గా ఉంటే బిగ్ బాస్లో ఉండడం చాలా కష్టం అన్న. వీళ్ళందరూ పెద్ద పెద్ద తిమింగళం లాంటి వాళ్ళు. మాస్క్ మ్యాన్ వెరీ 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 డేంజర్. వాడు చేతిలో మీరు ఒకసారి కానీ పడ్డారంటే ఇంకేమంతే. మాస్క్ మ్యాన్ అనేది చాలా బ్లైండ్ గేమ్ అనుకుంటున్నారేమో అందరు, కానీ మాస్క్ మ్యాన్ వెరీ ఇంటెలిజెంట్. నాకు తెలిసి టాప్ 5లో కానీ టాప్ 3 నెంబర్స్లో మాస్క్ మ్యాన్ పక్కా ఉంటాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, సుమన్ అన్న మీరు ఇంకా ఇంత ఇన్నోసెంట్గా ఉంటే అస్సలు చాలా అంటే చాలా కష్టం. బిగ్ బాస్ అనేది వెరీ టఫ్. మీరు ఇంకా ఎంత బాగా మీరు అక్కడ సర్వే అవ్వగలరంటే అంత బాగా ఒక ఫ్రెండ్స్ని నువ్వు ఒక స్ట్రాంగ్ పునాదిని పెట్టుకుంటాం అంతవరకు చాలా కష్టం. బిగ్ బాస్ అనేది 2 వీటి మీద వెళ్తుంది. ఒకటి లవ్, సెకండ్ థింగ్ ఏంటంటే లీడర్షిప్. లవ్ అనేది సెకండ్ టాప్. అది కోసం మన పవన్, వాడి కోసం మనం మాట్లాడదాం. పవన్ అన్న కళ్యాణ్ కోసం సెకండ్ థింగ్ మాట్లాడుతున్నాం. మన సుమన్ అన్న కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి సుమన్ అన్న నువ్వు చేయాల్సింది ఏంటంటే అందరితో మింగిల్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేనంటూ ఒక బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నాను అని తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మెయిన్ అన్న. మీరు ఇలాగా చేయకపోతే చాలా కష్టం. మీరు ఇంకొంచెం బెటర్గా ఆడితే అందరికీ తెలిసిదే నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఆల్ ద బెస్ట్.